వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సంగ్రామ్ సింగ్ గారు. సో సంగ్రామ్ సింగ్ గారు మన దేశం నుంచి రెగ్యులర్గా ఉన్నారు ఎప్పటి నుంచో. ఆయన రీసెంట్గా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటాం. సో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్కి సంబంధించినటువంటి మేల్ రెజ్లర్, అది కూడా మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడానికి ఎంఎంఏ పోటీల్లో ఆయన గెలుపొందడం జరిగింది. అంటే ఆ పోటీలకి అర్హత అనేది సంపాదించడం జరిగింది. ఆయన యొక్క పేరు ఏంటంటే సంగ్రామ్ సింగ్ అనమాట. అండ్ ఈయన ఆల్రెడీ కామన్వెల్త్ గేమ్స్లో గెలుపొందారు. అండ్ ఆ యొక్క కాంపిటీషన్స్ అన్నింటిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్ పరంగా. ఈ సంగ్రామ్ సింగ్ గారు మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి జాయిన్ అవ్వడానికి ఆయన అర్హత సంపాదించారనమాట. అండ్ ఈయన మగవాళ్ళ పరంగా వచ్చినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్. బట్ మన భారతదేశంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి అర్హత సాధించినటువంటి వ్యక్తుల్లో రెండో వ్యక్తి అనమాట. మొదటి వ్యక్తి ఎవరంటే పూజా తోమర్. సో ఈ లేడీ కూడా మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి అనమాట. సెకండ్ పర్సన్ వచ్చేసి సంగ్రామ్ సింగ్ గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటారో వాటి యొక్క ఫైటర్స్గా వాళ్ళ యొక్క అర్హత అనేది సంపాదించుకున్నారు. ఆ పోటీలో పాల్గొనడానికి అండ్ అవి నేర్చుకోవడానికి కూడా అర్హత అనేది సంపాదించడం జరిగింది. అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, అంటే కుస్తీ పోటీలు అనేవి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. బట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అండ్ అటువంటి పోటీల్లో పాల్గొనడం ఇటువంటి విషయాల అర్హత అనేది లభించిందనమాట. సో వీటి ద్వారా ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెజ్లర్ కాబట్టి ఆయన చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క రెజ్లర్గా ఉన్నారు. సో ఎస్పెషల్లీ ప్రపంచంకి సంబంధించినటువంటి అంటే వరల్డ్ రెజ్లింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి ఈవెంట్లో గెలుపొంది అది ఎప్పుడు జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది 2012 టైంలో. ఆ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా ఆయన వరల్డ్ బెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్గా ఆయన యొక్క పేరు అనేది గుర్తింపు అనేది సంపాదించుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఫస్ట్ ఇండియన్ మేల్గా గుర్తించబడ్డారు. ఆయన పేరు సంగ్రామ్ సింగ్. జానిక్ సిన్నర్. సో ఈయన ఒక టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి జానిక్ సిన్నర్ ప్రజెంట్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి టెన్నిస్ ప్లేయర్ అందరిలో కూడా ఫస్ట్ ర్యాంకింగ్స్లోకి తీసుకుని రావడం జరిగింది. సో ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అనమాట. ఇవేంటంటే ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ఆడేటువంటి వ్యక్తులకి వాళ్ళు గెలుపొందినటువంటి విషయాల ఆధారంగా టైటిల్స్ ఆధారంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్ అనమాట. సో ప్రజెంట్ అయితే జానిక్ సిన్నర్ గారిని ఏటీపీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇటలీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయనకి మొదటి స్థానం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన దేశంలో అసలు మెయిన్ ఫస్ట్ పొజిషన్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సుమిత్ నగల్ అనమాట. మన దేశం నుంచి ఈయనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. బట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెన్నిస్ ప్రొఫెషనల్స్ పరంగా సుమిత్ నగల్ గారి యొక్క ర్యాంక్ ఎంత అంటే 77వ స్థానంలో రావడం జరిగింది టెన్నిస్ ప్రొఫెషనల్స్లో. సో ఈయన రీసెంట్గా అయితే హెల్బోర్నర్ నెకర్ కప్ అనేది గెలుపొందడం జరిగింది. దాని ద్వారా సుమిత్ నగల్ గారిని 77వ స్థానం అనేది తీసుకున్నారు. మన దేశంలో టాప్ 1 అనమాట. బట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెన్నిస్ క్రీడాకారుల్లో ఆయన యొక్క స్థానం 77. సో ఆయన రాబోయేటువంటి ప్యారిస్ ఒలింపిక్స్కి కూడా పాల్గొనడానికి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఎవరైతే జానిక్ సిన్నర్ గారు ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారో ఆయన ఇక మీదట ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అసలు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఒకళ్ళు ఈ ఏటీపీ ర్యాంకింగ్స్ పరంగా ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు అంటే జానిక్ సిన్నర్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, నోవాక్ జోకోవిచ్ గారు ఉండేవాళ్ళు. సో ఈయన ప్రజెంట్ గేమ్స్కి దూరంగా ఉండడం వల్ల ఆయన యొక్క స్థానం ఏదైతే ఉందో అది థర్డ్ పొజిషన్కి వెళ్ళడం జరిగింది. బట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అనమాట. ఈయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ జానిక్ సిన్నర్, సెకండ్ పొజిషన్ కార్లోస్ అల్కరాజ్, థర్డ్ పొజిషన్ నోవాక్ జోకోవిచ్. సో మన దేశం నుంచి ఈ ర్యాంకింగ్స్ పరంగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే సుమిత్ నగల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్. పెరు అండ్ స్లోవేకియా. సో పెరు అండ్ స్లోవేకియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టమిస్ అకార్డ్స్లో సైన్ చేసినట్లుగా తెలియజేశాయి అనమాట. సో అసలు ఈ ఆర్టమిస్ అకార్డ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటి అది కూడా మనం చూద్దాం. సో ఆర్టమిస్ అకార్డ్స్ అని ఏదైతే చెప్తున్నామో ఇది ఒక మల్టీలేటరల్ లీడర్షిప్ ఎక్సైజ్ అనమాట. ఇది ఏ విధంగా అంటే ఇది ఒక మిషన్ లాగా, అంటే ఇది ఒక ఒప్పంద పత్రం లాంటిది. ఎందుకోసం ఇటువంటి ఒప్పంద పత్రాలు అంటే అంతరిక్ష పరిశోధనకు. సో అంతరిక్షంలో ఏవైతే పరిశోధనలు చేస్తూ ఉంటారో ఎటువంటివంటే మూన్ మీదకి వెళ్ళాలి,
మార్స్ మీదకి వెళ్ళాలి, లేదా అంతరిక్షంలో ఉన్నటువంటి కృష్ణబిలాల గురించి పరిశోధన చేయాలి. ఇటువంటి అంతరిక్ష పరిశోధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి అమెరికా ప్రభుత్వానికి ఇక్కడ ఏవైతే ఈ యొక్క ఒప్పందం మీద సంతకాలు చేశాయో ఆ దేశాల ప్రభుత్వాలకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. సో దీని ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే స్పేస్ డిప్లొమసీ అనేది ఉంది. సివిల్ స్పేస్ డిప్లొమసీ అంటే ఈ దేశాలు నిర్వహించేటువంటి పరిశోధనలకి సహాయం లభిస్తుంది, లేదా అవి ఏదన్నా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎదుర్కొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీదకి ఒక శాటిలైట్ని పంపించాం, ఒక రోవర్ని పంపించాం. సో అది అక్కడ సరిగ్గా వర్క్ అవ్వలేదు, వాళ్ళకి ఏదైనా టెక్నికల్ హెల్ప్ అవసరం అయితే ఇక్కడ యుఎస్ వాళ్ళకి చెందినటువంటి నాసా టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇటువంటి సహాయం అనేది లభిస్తుంది అని యుఎస్ వాళ్ళు తెలియజేస్తారు. ఈ ఆర్టమిస్ అకార్డ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందంటే 2020 నుంచి కూడా ఈ ఆర్టమిస్ అనేది అకార్డ్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరంటే యుఎస్ వాళ్ళే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి చాలా దేశాలు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో నియర్లీ ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఇందులో 42 దేశాలు భాగస్వాములుగా ఉండడం జరిగింది. ఏ దేశాల్లో చూద్దాం. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, లగ్జంబర్గ్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2021లో సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ 2022లో బ్రెజిల్ జాయిన్ అవ్వడం జరిగింది. 2024 ప్రజెంట్ ఆర్మేనియా, బెల్జియం, గ్రీస్, లిథువేనియా, ఇప్పుడు ప్రజెంట్ పెరు, స్లోవేనియా, స్వీడన్, స్విట్జర్లాండ్ అండ్ ఉరుగ్వే. ఇవన్నీ కూడా ఆర్టమిస్ అకార్డ్స్ ఒప్పందంలో సంతకం చేసి ఆ యొక్క ప్రాతినిధ్యాన్ని, ఆ దేశం యొక్క ప్రాతినిధ్యాన్ని వాళ్ళు ఆర్టమిస్ అకార్డ్స్లో మేము పాలు పంచుకుంటున్నాం, మాకు మీ నుంచి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదా మాకు అంతరిక్ష పరిశోధన విషయంలో సహాయం అవసరమని తెలియజేశారు. పెరు అండ్ స్లోవేకియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టమిస్ అకార్డ్స్ మీద సంతకం చేయడం ద్వారా ఎక్కడ సంతకం చేశారంటే నాసా హెడ్ క్వార్టర్స్లో అనమాట. నాసా వాళ్ళ దగ్గర, ఎందుకంటే యుఎస్ఏ దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నాసా వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క ఒప్పంద పత్రం మీద సంతకం చేయడం ద్వారా మొత్తం ఆర్టమిస్ అకార్డ్స్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య 42కు చేరడం జరిగింది. అసలు పెరు అంటే ఒక దేశం ఇందులో జాయిన్ అవడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటంటే వాళ్ళ దేశం పరంగా అంతరిక్ష పరిశోధనల పరంగా ఏవైతే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారో వాటి కోసం అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి సహాయం అనేది నాసా వాళ్ళ ద్వారా ఆ దేశానికి లభిస్తుంది. అండ్ స్లోవేకియా కూడా జాయిన్ అయింది. సో అసలు వాళ్ళు ఎందుకోసం ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందంటే స్పేస్ సస్టైనబిలిటీ, వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే అంతరిక్ష పరిశోధనల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా సుస్థిరంగా ఖచ్చితంగా చేయడానికి ఒక అవకాశం అనేది నాసా వాళ్ళ యొక్క సహాయం అనేది ఎప్పుడు లభిస్తుంది అనమాట. అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి జీరో డెబ్రిస్ చార్టర్ అనమాట. ఇదేంటంటే చట్టం, అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ఉన్నటువంటి ఒక చట్టము. ఆ చట్టానికి అనుసరించి ఈ యొక్క స్లోవేకియా దేశం కూడా ఆర్టమిస్ అకార్డ్స్కి సైన్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే అంతరిక్ష పరిశోధనలు చేసేటప్పుడు సేఫ్ అండ్ క్లీన్ స్పేస్ యాక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. అంటే అక్కడ కనుక మన అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపిస్తే ఆ శాటిలైట్ ఎంతకాలం వర్కింగ్లో ఉన్నాక ఆ శాటిలైట్ వల్ల ఇంకేదైనా వేరే దేశాలకు చెందినటువంటి శాటిలైట్స్ కనుక ఏదైనా ప్రమాదం వస్తుందా, ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి యుఎస్ వాళ్ళు ఇందులో సైన్ చేసినటువంటి దేశాలకి సహాయం అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.